ఏమని చెప్పారు సార్? మాకు ఇప్పుడు మా బిడ్డ మంచిగా చదువుకున్నట్టు 2-3 లక్షలు కట్టినా ఇలా కడితే చచ్చిపోయింది. అది సాగు కొట్టినారో ఉరి పెట్టి చంపినారో అయ్యే చీరలు వేసిన నాకు ఇంతవరకు ఇప్పుడు చెప్పలేదు సార్. నా పేరెంట్స్ కు ఇంతవరకు ఫోన్ చేయలే. అయితే మా పెద్ద బిడ్డ గురించి చెప్పిన రాత్రి 9-10 గంటల చెప్పినట. మేము 2 గంటల ఈడ వచ్చినా ఎక్కడితే మా బిడ్డ ఇంతవరకు మొక్కలు చూపెడతలేదు. చెప్పారు 9 గంటలకి 9 గంటల వస్తే అది బితింగ్ ఆడతలేదు. మేము హాస్పిటల్ వేస్తున్నాం. అయితే ప్రైవేట్ హాస్పిటల్ నేను 1 లక్ష రూపాయలైనా వేస్తా అని మా పెద్ద బుజ్జి చెప్పింది. అయితే మేము తీసుకోపోతా అన్నారు. ఎంజిలా చావ కొట్టి అలా వేసి ఇంతవరకు వాళ్ళు ఫరారు అయినారు. ఇంతవరకు మాకు దొరకలేదు సార్. ఇండియా దొరకలేరు, తిరుపతి సార్ దొరకలేరు మాకు. ఇంతవరకు ఆమెకి ఏమన్నా నిజంగా వ్యాధులు ఉన్నాయా? వ్యాధులు ఏం లేదు సార్. వాళ్ళు చెప్తారు సార్ లోయల పబ్లిక్ స్కూల్ ఇంకోటిగా 7-8 సంవత్సరం చదువుకున్నది. ఇక్కడ నుంచి లోయల పబ్లిక్ స్కూల్ అది సార్ ఉన్నాడు. అక్కడ పోయి కనుక్కొని మా బిడ్డకి ఏమైనా వ్యాధి ఉంటే నేను తిరుపతి సార్ వదిలిపెట్టి ఇక్కడనే పలానా వదిలిపెట్టబోతు. నేను ఇంతవరకు ఒక గోళీ కూడా మిగిలే మా బిడ్డ. వీళ్ళు ఒక్కని చూసి ఏం ఆగం చేసినారో, ఏ ఊరి పెట్టినారో, ఇట్లా ఊరి పెట్టి అక్కడ ఏ చీరలు వేసినారో, ఏ కుంటలు వేసినారో ఇంతవరకు నా బిడ్డ ఎక్కడో నాకు చూపెడతారు. మీకు దండం పెడతా, నా బిడ్డకు నాకు చూపెడితే నేను బతికిచ్చి తోలిపోయినా. నా బతికిన బిడ్డ నా ఇళ్ళ పెడితే నేను తీసుకొని పోతా. తిరుపతి సార్కు రూపాయి తీసుకొని కొట్టాను, తిట్టాను. నేను ఒక 200 మనిషిని తీసుకొని వచ్చిన. ఇలా పొద్దున తీసుకెళ్ళి నా బిడ్డ నేను బతికి చిన్నగా ఎత్తుకొని పోతా. నాకు 2 ఆడపిల్లలయ్యా, నాకు కొడుకులు లేరు. నిజంగా అసలు ఆమె చూపించిర్రా? ఆమె చనిపోయిందా? మీకు ఆ బాడీని చూపించిర్రా? రాత్రి నుంచి వచ్చిన అట్లనే ఏడుచుకుంటా ఉన్నాం. మాకు బాడీ చూపెట్టలే, ఏం చూపెట్టలే సార్ వాళ్ళు. సార్ లేదు, మా ఎవరు కలవలే. ఎక్కడ నా బిడ్డ చూపెట్టే అసలు పింఛన్ కూడా చూపెడతలేరు. మీకు అసలు కాలేజ్ సంబంధించి ఎవరన్నా ఏం కావాలి? ఇప్పుడు ఎందుకు వచ్చి మా బిడ్డ మాకు కావాలి. మా బిడ్డకు ఎట్లా చదువుకున్నా అని మేము ఎట్లా పంపినామో మా బిడ్డ అట్లనే మాకు ఇస్తే మేము తీసుకొని పోతాం. మా బిడ్డకు ఇప్పుడు దాకా ఏం చూపెడతలేరు, ఏం లేదు. ఎక్కడ ఉన్నది కూడా మా నిన్నటి కాడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. మా బిడ్డ చెప్పింది కానీ అక్కడ పోయినా కూడా అక్కడ చూపెడతలేరు. ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ లేదు. మరి ఏందో మరి వీళ్ళు ఎక్కడ దాచిరో మాకు కూడా మా బిడ్డను చూపెట్టాలని మేము పోరాడుతున్నాం. అదే అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి? మీ పాప కోసం వచ్చారా? మాట్లాడాలి ఎందుకు వచ్చింది ఇక్కడ? పాప చచ్చిపోతే కొంచెం మసలాపతే రాత్రి 2 గంటల చేసినారు. సిఐ సార్ ఎస్పీ సార్ చేసి చెప్తే మేము వచ్చినాం. వస్తే ఇంత ఆడితే మా పిండియా దొరకలేదు, మా బిడ్డ దొరకలేదు. అయితే ఏదైనా పిండియా చూస్తా ఉంటే పిండియా కూడా దొరకలేదు. అయ్యా మీకు దండం పెడతా, మా బుజ్జి ఏడా ఉందో సిరిదేగి మాకు ఇస్తే వెళ్ళిపోతా. పోలీసులకు పిటిషన్ రాసి ఇచ్చారా మీరు? ఏడాయా ఇప్పుడే వచ్చినాయ్యా, మాకు తెలియదు. ఇక్కడ వచ్చి మరి ఎక్కడ బిడ్డ అంటే పోలీసులకు అడ్డం పెట్టుండు. పోలీసులు పోతలేరు. మా బిడ్డ లోపల ఉంది చూస్తా అంటే పోలీసులు పోనిస్తలేరు. సాంపిండు పోలీసులు లక్షలు గుమ్మిండు. అలా పోయిన డబ్బులు నేను బీజోని ఏం చేయాలి? మీరు అందరికి దండం 10 లక్షల శరణం న్యాయం చేరి నాకు. మొత్తంగా ఆ ఏకశిల కాలేయం ముందైతే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఓవైపు శ్రీదేవి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులంతా కూడా తమ కూతురికి ఏమైనటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే తిరుపతి అనేటువంటి యాజమాన్యమే పూర్తిగా తనను చంపిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై అసలు కాలేయ యాజమాన్య పత్తా లేకపోవడం, పోలీసులు భారీ బందోబస్తు పెట్టడంతో కూడా ఏం జరిగింది, అసలు శ్రీదేవి ఆత్మహత్యగా చేసుకున్న నిజంగా ఎవరైనా తనను చంపారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి విద్యార్థి సూసైడ్ ఘటనకు సంబంధించి అటు పోలీసుల నుంచి క్లారిటీ రావడం, దాంతో యాజమాన్యం కూడా పత్తా లేకుండా పారిపోవడంతో కూడా తమకు న్యాయం జరగాలంటూ కూడా ఆ మృతురాలి పేరెంట్స్, అదేవిధంగా బంధువులు, స్థానికులు అంతా కూడా ఆ కాలేయం ముందే బైఠాయించే పరిస్థితి. మరోవైపు శ్రీదేవి డెడ్ బాడీని ఎంజిఎంకు తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం కోసం అక్కడ వేచిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటనలో నిజాలు తెలిసే వరకు కూడా తాము ఇక్కడి నుంచి వెళ్ళమంటూ కూడా అటు పేరెంట్స్ మనం చెప్పిన పరిస్థితి ఉంది. ఓవైపు ఏది ఏమైనా కూడా ఇట్లాంటి ఘటనలు దాదాపు ఇది ఒక 5వ ఘటన వరంగల్ సంబంధించి. దీనిపై విద్యార్థి సంఘాలు అయితే తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు అధిక ఫీజు వసూలు చేస్తూ చదువుల పేరుతో, ర్యాంకుల పేరుతో ఇబ్బందులు పెట్టడంతో ఇట్లాంటి ఘటన జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మరో విద్యార్థి సంఘ నాయకుడు ఏంటి అసలు ఏం జరిగింది అనుకుంటారు? ఈ విషయం లోపల ఏం జరిగితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏకశిల జూనియర్ కాలేజ్ డబ్బాల దగ్గర ఉన్న హన్మకొండలోని డబ్బాల దగ్గర ఉన్న ఏకశిల జూనియర్ కాలేజీలో ఆ కాలేజ్ యజమాని మరియు చైర్మన్ గారి ఒత్తిడి మేరకే శ్రీదేవి అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఒక గేమ్స్ కానీ, ఒక ఆటలు కానీ పడడం లేకుండా కేవలం ర్యాంకులు అని చెప్పేసి, చదువు అని చెప్పేసి నిరంతరం వాళ్ళు ఇబ్బంది పెట్టడం మూలంగానే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కళాశాలలో ఎలాంటి వసతులు లేకుండా అదొక గుహ లెక్క ఉన్నది. దాంట్లో భోజన సౌకర్యాలు లేవు. దాంట్లో ఒక 10 మంది ఉండే రూమ్ లో 40 నుంచి 50 మంది విద్యార్థులను పెట్టి ఎలాంటి సౌకర్యం లేకుండా కళాశాల నడుపుతా ఉన్నాడు. ఏదైతే వాళ్ళ చైర్మన్ గారి తిరుపతి రెడ్డి గారి ఒత్తిడి మేరకే శ్రీదేవి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వెంటనే ఈ తిరుపతి రెడ్డి గారు అతని పైన
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే చనిపోయిన కుటుంబానికి శ్రీదేవి కుటుంబానికి ₹1 ఎక్స్చేంజ్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తాను. అదే విధంగా మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం. విద్యార్థి సంఘ నాయకుల పైన కానీ విద్యార్థుల పైన కానీ పోలీసులు మా పైన లాఠీ చార్జ్ చేసిండ్రు, మమ్మల్ని అన్యాయం కొట్టిండ్రు కాబట్టి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మొత్తంగా ఏకశిల విద్యార్థిని శ్రీదేవి సూసైడ్ ఘటనకు సంబంధించి ఇంకా ఉద్రిక్తత కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా మోహరించారు. కుటుంబ సభ్యులను నచ్చజెప్పే తను ఊరేసుకుందన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తను కళ్ళు తిరిగింది, పడిపోయింది, సివియర్ ఉంటే తీసుకొచ్చినాం అన్నారు. దాని తర్వాత ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ అవైలబుల్ గా లేదన్నారు. ఇప్పుడు 8 అవుతుంది సార్ మీకు మనీ కావాలంటే మనీ పంపుతాం, మేము సివియర్ ఉంది అంటున్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ వేయకండి దాన్ని, మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా వేసి ఫస్ట్ ఆక్సిజన్ వేయండి, ఆక్సిజన్ అందట్లేదు అంటున్నారు కదా అనేసరికి ఒక 7 సార్ కాల్ చేసింది సార్, నాకు కాల్ చేసారే సివియర్ ఉందిరా, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో తొందరగా తను జాయిన్ చేసుకున్నారంటే సార్ ప్రైవేట్ హాస్పిటల్లోనే తొందరగా తీసుకుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ క్యూలో ఉంటుంది సార్ అనేసరికి సార్ నా మాట వినలేదు. అరే మేము ఇక్కడ ఎంజిఎంకి వచ్చేసినాం, ఎంట్రీ అయిపోయినాం, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం సివియర్గా ఉంది వెళ్ళలేము అనేసరికి వెళ్ళిళ్ళు సార్. వెళ్ళిళ్ళు ఒక 5 మినిట్స్ ఒక 3-5 మినిట్స్ అయింది. ప్రిన్సిపల్ సార్కి కాల్ చేసినాను నేను, సార్ ఓకేనా అంటే అరే సార్ ఏమో నమ్మకమే అంటున్నారు డాక్టర్ అనేసరికి మళ్ళీ ఒక 3 మినిట్స్కి నేనే కాల్ చేసిన సార్, వాళ్ళు నాకు కాల్ చేయలేదు. నేనే కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే తను చనిపోయిందిరా అన్నారు. ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం అన్నారు, కానీ వేసుకునేది ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. అసలు మా పేరెంట్స్కి కూడా వాళ్ళ కాలేజ్ నుంచి ఒక కాల్ కూడా వెళ్ళలేదు, చనిపోయింది వేసుకొని చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. మీరు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చిన హాస్టల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ మొత్తం పోస్ట్ మార్టం దగ్గర పడేసి వెళ్ళిపోయారు. చూడలే, ఇప్పటివరకు చూడలే, మేము బాడీని చూడలేదు. అసలు ఏమన్నా సమస్యలు నిజంగా శ్వాస సమస్యలు ఇదివరకు ఆమెకి ఏ సమస్యలు లేవు సార్. తనకి ప్రెజర్ ఏదో అన్నీ ఉంటారు, తను అట్లా అసలు తను చనిపోవడానికి ఏదో రీజన్ ఉంటుంది సార్ కానీ తను చెప్పట్లేరు అసలు ఎందుకు. ఓకే తను ఉరేసుకున్నది అప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా, మాకు ఉరేసుకున్నది సివియర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలి. డైరెక్ట్ చనిపోయిన బాడీని వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి హాస్పిటల్లో సబ్మిట్ చేసిన తర్వాత చనిపోయింది మళ్ళీ ఎలా వాళ్ళు, తను కళ్ళు తిరిగి చనిపోయింది, సూసైడ్, తను ఉరేసుకోలేదు. ఉరేసుకున్నది మరి నాకు అప్పుడు కాల్ చేసినప్పుడు ఉరేసుకుంది అనాలి కదా, చెప్పలేదు నాకు. వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళే మళ్ళీ పోస్ట్ మార్టంకి అట్లా పంపడానికి ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మా పేరెంట్స్కి ఎలాంటి కాల్ చేయలేదు, వాళ్ళ కాల్ హిస్టరీ నుంచి మా పేరెంట్స్కి కాల్ వెళ్ళలేదు, నాకు ఒక్కదానికి కాల్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఏమైనా వాళ్ళ సమాచారం అడిగారా? అసలు ఏం జరిగిందని చెప్తున్నారా వాళ్ళ మీ శ్రీదేవి వాళ్ళ రూమ్మేట్స్ కానీ? ఏం చెప్పట్లేదు సార్. అంటే ఇడి వరకు వచ్చిందంట, అంటే ఇక్కడ తనకి ఏదో తను ఎందుకు వచ్చిందంట, ఇక్కడ వచ్చినప్పుడు సార్ సంథింగ్ ఏదో అని ఉంటాడు, అదే రీజన్ సార్. కానీ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, ఏమైనా బెదిరించి ఉంటారో ఏమైనా చెప్పి ఉంటారో చెప్పకని అంటారో ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు మాట్లాడలేదా ఈ విషయం మీద? తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నాకు. అసలు మీకేంటో అనుమానాలు ఉన్నాయి ఈ విషయంలో? ఏదో ప్రెజర్ పెట్టి ఉంటారని అనిపిస్తుంది సార్ నాకు. ఏం కావాలి అసలు మీకు? ఏం న్యాయం జరగాలి? న్యాయం కావాలి సార్. ఇది మొత్తంగా ఆ శ్రీదేవి సోదరి నిన్న తనకే ఫోన్ చేశారు, తను అనారోగ్యంగా ఉంది, తను పూర్తిగా శ్వాస ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్లాలంటూ ఫోన్ చేసి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేశారని చెప్తున్నారు. సో అయితే వాస్తవానికి అప్పటికే శ్రీదేవి సూసైడ్ చేసుకుంటుంది, అప్పటికి చనిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుందనే విషయాన్ని చెప్పకుండా తను